9వ అధ్యాయం యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదువుదాం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం మొదటి 10 వచనం. యోర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోను నెదుట మహాసముద్ర తీరమందుట ఉన్న హిత్తీయులు, అమోరీలు, కనానీలు, పెరిజీలు, హివ్వీలు, యెబూసీలు అనువారు వారి రాజులందరూ జరిగిన దాన్ని విన్నప్పుడు వారు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ యుద్ధం చేయుటకు కూడి వచ్చిరి. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దాన్ని గిబియోను నివాసులు విన్నప్పుడు వారు కపటోపాయం చేసి రాయబారులమని వేషం వేసుకుని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలి చినిగి పుట్టబడి ఉన్న ద్రాక్షరసపు సిద్ధలు తీసుకుని పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుక్కుని పాత బట్టలు కట్టుకుని వచ్చిరి. వారు ఆహారంగా తెచ్చుకున్న భక్ష్యములన్నీ ఎండిన మొక్కలుగా నుండెను. వారు గిల్గాలు నందలి పాలెంలో ఉన్న యెహోషువ యుద్ధకు వచ్చి, మేము దూరదేశం నుండి వచ్చిన వారము, మాతోనొక నిబంధన చేయుడని అతనితో ఇశ్రాయేలుతోనూ చెప్పగా, ఇశ్రాయేలీలు, మీరు మా మధ్యన నివసించి ఉన్నారేమో, మేము మీతో ఎలాగూ నిబంధన చేయగలమని ఆ హివ్వీలతో నండ్రి. వారు, మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చితిరి అని వారిని అడగగా, వారు, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరం నుండి వచ్చితిమి. ఎలయనగా ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును, యోర్దాను అద్దరినున్న హెష్బోను రాజైన సిహోను, అష్తారోతులోనున్న బాషాను రాజైన ఓగు అను అమోరీలు ఇద్దరు రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి. చదువుబడిన లేఖన భాగము ప్రభు మన వెనుకిడిలో దీవించినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి. మహిమ కలిగిన మా దేవ, దయాళువైన మా గొప్ప తండ్రి, మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ అనాదికాల సంకల్పమును బట్టి క్రీస్తులో మమ్మను ఏర్పరచుకున్నారు. స్తోత్రములు ప్రభువా. తిరుగా పగటి కాలమంతా మీ కృపలో భద్రపరిచారు. రాత్రికాల సమయంలో ఈ రీతిగా మీ సన్నిధి ఆవరణానికి చేరి వచ్చిన మాతో మీ లేఖనాల ద్వారా మాట్లాడండి. మానవుని జ్ఞానం, మానవుని ఆలోచన శక్తి కలిగిన మీ లేఖనాలను వివరించుటకు సరిపోయినది కాదు గనుక మీ ఆత్మ ద్వారా మీరే మాట్లాడండి. మా కొరకు మీరు రాయించి పెట్టిన ఉద్దేశాలను తేటగా బయలుపరచుకుని మాకు మేలు కలిగించమని, మీరు మహిమ పొందమని వాక్యమై ఉన్న క్రీస్తు యేసు నామమునే నిరీక్షణతో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం మొదటి 10 వచనాలు మనం చదువుతున్నాం. గడిచిన వారంలో 8వ అధ్యాయాన్ని మనం ముగింపు చేశాం. హాయిని స్వాధీనపరుచుకున్న తరువాత ఇశ్రాయేలీలు బలిపీఠము కట్టి అక్కడ బలులు అర్పించారు. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటినీ యెహోషువ చదివి వారికి వినిపించినట్లుగా మనం చూసాం. ఒకటి, ఆరాధన వారు చేసినట్లుగా బలిపీఠం కట్టి మనం జ్ఞాపకం చేయబడ్డాం. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యానికి వారిచ్చిన ప్రాముఖ్యత కదా, దేవుని వాక్యానికి వారిచ్చిన విలువ, ధర్మశాస్త్రం అంతటిని వారు చదివి విన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుని ముగింపు చేశాం. తిరిగి రాత్రి 9వ అధ్యాయం 10 వచనాలు మనం చదువుకున్నాం. కానీ అధ్యాయం అంతా మనం ఆలోచన చేయాలి.
9వ అధ్యాయాన్ని ప్రాముఖ్యంగా మనం గమనించినప్పుడు 27 వచనాలున్న ఈ అధ్యాయాన్ని 3 భాగాలుగా మనం విభజన చేయవచ్చు. 27 అధ్యాయాలను ఆ వచనాలను 3 భాగాలుగా మనం విభజన చేసినప్పుడు మొదటి 2 వచనాల్లో కానాను దేశపు రాజులందరూ కూడా ఇశ్రాయేలీయుల మీద యుద్ధము చేయటానికి ఒకటిగా కూడినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి 2 వచనాల్లో కానాను దేశంలో ఉన్న రాజులందరూ వారు ఏకమై, శత్రువులందరూ ఏకమై ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధం చేయటానికి కూడి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే 3వ వచనం నుండి 15 వరకున్న వచనాల్లో గిబియోనీలు కపటోపాయంతో ఇశ్రాయేలీయులతో చేసుకున్న నిబంధనల గురించి అక్కడ వ్రాయబడి ఉంది. 3వ వచనం నుండి 15 వరకున్న వచన భాగంలో గిబియోనీలు కపటోపాయంతో ఇశ్రాయేలీయులతో చేసుకున్న నిబంధనను మనం చూస్తాం. ఇక 16 నుండి అధ్యాయం చివరి వరకు గిబియోనీలు వారి మీదకి వచ్చిన శాపం లేదా వారిని బానిసలుగా చేయుట ఆ సంగతులను గురించి మనం చూస్తాం. 9వ అధ్యాయం అంతట్లో కూడా మనం గమనిస్తున్నది ఏమిటంటే కానాను దేశపు రాజులందరూ కూడా ఇశ్రాయేలులకు ఏకంగా కూడారు యుద్ధం చేయడానికి. అది మొదటి భాగం, మొదటి 2 వచనాలు. 3 నుండి 15 వరకున్న వచన భాగాల్లో గిబియోనీలు కానానులో ఉన్న ఒక జాతి. గిబియోనీలు వారు కపటోపాయంతో ఇశ్రాయేలును మోసపరిచి యెహోషువతో చేసుకున్న నిబంధన. అలాగే వారు మోసపరిచిన దాన్ని బట్టి వారి మీదకి వచ్చిన శాపం 16 నుండి అధ్యాయం చివరి వరకు మనం చూస్తున్నాం. మంచిది. మొదటి 2 వచనాలు మనం గమనించినప్పుడు చూడండి. 9వ అధ్యాయం మొదటి వచనం. యోర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబలోను నెదుట మహాసముద్రం తీరమందటి ఉన్న అన్నాడు కదా. యోర్దాను అవతలనున్న మన్యము అన్నాడు కదా. యోర్దాను అవతలనున్న మన్యం అంటే యోర్దానుకు పడమట ఉన్నటువంటి మన్యం, యోర్దానుకు పడమట ఉన్నటువంటి భూభాగం. ఆ భూభాగం అంతటిలో కూడా ఉన్నటువంటి 6 జాతుల వారిని ప్రాముఖ్యంగా మొదటి వచనంలోనే ప్రస్తావించాడు. 6 జాతులు మనం అక్కడ చూస్తాం. 1 హిత్తీయులు అన్నాడు, 2 అమోరీయులు అన్నాడు, 3 కనానీయులు అన్నాడు, 4 పెరిజ్జీయులు అన్నాడు, 5 హివీలు అన్నారు, 6 ఎబుసీయులు అన్నాడు కదా. 6 జాతుల ప్రజలను యోర్దానుకు పడమట ఉన్న భూభాగంలో ఉన్నటువంటి వారిని మనం గమనిస్తున్నాం కదా. ఇక 3వ వచనంలో మరొక జాతిని మనం చూస్తాం కదా. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దాన్ని గిబియోను నివాసులు విన్నప్పుడు, గిబియోనీయులు కదా, వీరు కూడా ఒక జాతి. అంటే దాదాపుగా 7 జాతులు అక్కడ మనం చూస్తున్నాం. అయితే ప్రాముఖ్యంగా 6 జాతుల వారు ఏకముగా కూడి ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధం చేయడానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. 2వ వచనంలో అదే చెప్పాడు. వారు యెహోషువతోనూ ఇశ్రాయేలీయులతోనూ యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి అన్నాడు కదా. 2వ వచనములో వారందరూ కూడి వచ్చారు అన్నాడు. మొదటి వచనములో వారందరూ ఏకముగా రాజులందరూ జరిగిన దాన్ని విన్నారు అన్నాడు. ఈ 6 జాతుల వారు ఒంటరిగా రావట్లేదు ఇశ్రాయేలీయుల మీదకి కదా. ఎబుసీలు ఒంటరిగా రావట్లేదు, హిత్తీయులు ఒంటరిగా రావట్లేదు కదా, హివ్వీలు ఇలాగ అమోరీలు కనానీయులు వారు ఒంటరిగా రావట్లేదు యెహోషువ మీదకి కదా. ఎలా వస్తున్నారు? వారందరూ కలిసి వస్తున్నారు. శత్రువులందరూ ఏకమై కూడి ఇశ్రాయేలీయుల మీదకి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే వారు ఎరుకోకు లేదా ఎరుకోను స్వాధీనపరుచుకున్న విధానం, హాయిని స్వాధీనపరుచుకున్న విధానం వారందరూ కూడా విన్నారు కదా. మేము వినినప్పుడు అన్నాడు కదా మొదటి వచ్చిన వాక్యంలో. వారు విని ఇశ్రాయేలీయులను మనం ఒంటరిగా ఎదుర్కోలేము, వారి శక్తిని
ఎరిగినటువంటి వారై, ప్రభు వారి పట్ల చేస్తున్న కార్యాలను ఎరిగినటువంటి వారై, ఒంటరిగా మనం ఎదుర్కోలేం వారిని, కనుక మనం అందరము ఏకమవుదామని వారు కూడి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం కదా. చూడండి, దీనికి సహాయకరంగా అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 26వ వచనం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 26వ వచనం. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికితివి అన్నాడు కదా. ప్రభువు మీదకి లేచిన భూరాజులను, అధికారులను మనం అక్కడ చూస్తున్నాం. ఏమన్నాడు? ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను ఎవరు లేచారంట? భూరాజులు లేచారు. ఇంకా ఏమన్నాడు? అధికారులు ఏకముగా కూడుకొనిరి అన్నాడు కదా. మాత్రమే కాదు, 28వ వచనం కూడా చూడండి. 28వ వచనం, ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించును, వాటన్నిటినీ చేయుటకు నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి అన్నాడు. భూరాజులు, అధికారులు కూడారు అన్నాడు 26వ వచనంలో. 28వ వచనంలో హేరోదు, పొంతి పిలాతు, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఆ పట్టణమందు నిజముగా కూడుకొనిరి అన్నాడు కదా. ఎందుకు వారు కూడుకున్నారు? ప్రభువుకి వ్యతిరేకంగా క్రీస్తు మీదను అన్నాడు కదా. నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి అన్నాడు కదా. దావీదు ద్వారా ముందుగా పలికినటువంటి మాట, ఆ లేఖనం ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పట్ల నెరవేరుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగైనట్లయితే అలాగూ లేచినటువంటి ఆ సందర్భంలో వారు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం కదా. చూడండి 31వ వచనం చూడండి. వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి అన్నాడు కదా. ఇక్కడ శత్రువులందరూ ఏకమై లేదా బెదిరిస్తూ ఉన్నారు కదా, దేవుని వాక్యము విస్తరించకూడదు అని. అపోస్తుల దినాల్లో ఆ సందర్భంలో వారు ఏం చేశారు? వారు ప్రార్థన చేయగా అన్నారు కదా. శత్రువు మనకు విరోధంగా లేస్తున్నప్పుడు కదా, అపవాది మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు కదా, అపవాది ఏ విధంగా ప్రభు కార్యాలని ఆటంకం పరచాలని ఆలోచన చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యాన్ని ధైర్యముగా బోధించారు అన్నాడు కదా. కనుక ఆనాడు భూరాజులందరూ ఏకమయ్యారు. ఎవరి మీద? ఇశ్రాయేలుల మీద, యెహోషువ మీద ఏకమై కూడి వచ్చారు. 6 జాతుల వారు కనాను దేశవారు. క్రీస్తు ప్రభు దినాల్లో కూడా పొంతి పిలాతు, హేరోదు, అన్యజనులు, ఇశ్రాయేలు అందరూ కూడా కూడి వచ్చారు. కానీ ప్రభు తోడుగా ఉన్నాడు. మాత్రమే కాదు, అపోస్తుల దినాల్లో సువార్తను ఆటంకపరచాలని అందరూ కూడి వచ్చారు. కానీ వారు ఏం చేశారు? ఆ సమయంలో ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగా ప్రభు వారిని ధైర్యపరిచాడు. దేవుని వాక్యాన్ని వారు ధైర్యంగా అందించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మన జీవితాల్లో కూడా అపవాది పనిచేయటం మనం చూస్తున్నాం కదా. అపవాది మనకు విరోధముగా పనిచేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి అనే మాటను మనం చూస్తున్నాం. మాత్రమే కాదు, కీర్తనల గ్రంథం 3వ కీర్తన చూడండి ఒక మాట. కీర్తనల గ్రంథం 3వ కీర్తన 3వ వచనం. 3వ కీర్తన 3వ వచనం లేదా
మొదటి నుండి చదువుదాం. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు అన్నాడు కదా. కీర్తనాకారుడు ఏమంటున్నాడు? యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు అన్నాడు కదా. ఇంకా నా మీదకి లేచువారు ఎంతమంది అన్నాడు? అనేకులు నా మీదకి లేచువారు ఉన్నారు అన్నాడు. 2వ వచనంలో దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు అన్నాడు. అనేకులు అన్నాడు. 3వ వచనం చూడండి, యెహోవా నీవే నాకు కేడెము అన్నాడు, నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అన్నాడు. 4వ వచనంలో ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును, యెహోవా నాకు ఆధారము కదా. ఇక్కడ దావీదు మీదకి అనేకులు లేచారు అన్నాడు. నా మీదకు లేచువారు అనేకులు అన్నాడు కదా. నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు అన్నాడు కదా. అయితే ఆ సమయంలో దావీదు అనుభవం ఏమిటంటే 3 మాటలు చెప్పాడు. ఏమన్నాడు? నీవే నా కేడెము అన్నాడు, నీవే నాకు అతిశయాస్పదముగాను అన్నాడు, నీవే నాకు ఆధారము అని 4వ వచనంలో మనం చూస్తాం కదా. దేవుడే మనకు కేడెము, దేవుడే మనకు అతిశయాస్పదము, దేవుడే మనకు ఆధారం అన్నాడు కదా. అపవాది మనకు విరోధంగా లేచినప్పుడు, మనుషులు మనకు వ్యతిరేకంగా లేచినప్పుడు కదా, ఆయనే మనకు ఆధారం ప్రియులారా, ఆయనే మనకు కేడెం, ఆయనే మనకు అతిశయాస్పదం, నా తల ఎత్తువాడుగా ఉన్నావు అన్నాడు కదా. కనుక ప్రభు వైపు చూసినప్పుడు కదా, ప్రార్థన చేసినప్పుడు మన మీదకి ఎంతమంది లేచినా కూడా ఏమన్నాడు కదా, ఎంతమంది లేచినా కూడా 10,000 మంది దండెత్తిన అన్నాడు కదా. 6వ వచనం, 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించిన నేను భయపడను కదా. ప్రభువు నమ్మినటువంటి వారు పరిస్థితులు ఎలాగున్నా కానీ మనం కదల్చబడం కదా. ఆయనే మనకు కేడెం, ఆయనే మనకు అతిశయాస్పదం, ఆయనే మనకు ఆధారంగా మనం చూస్తున్నాం. మంచిది, దాటిపోదాం. తిరిగి 4వ వచనం నుండి యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. వారు కపటోపాయము చేసి రాయబారులు మరి వేషం వేసుకుని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలి చినిగి పుట్టుబడి ఉన్న ద్రాక్షరపు సిద్ధెలు తీసుకొని కదా. ఇక్కడ మనం గమనించినప్పుడు 6 జాతుల వారు మొదటి వచనంలో చెప్పినట్లు వారు ఇశ్రాయేలీయుల మీదకి ఏకంగా కూడి వచ్చారు. కానీ ఒక జాతి ఉంది, గిబియోనీయులు. వారు యుద్ధం చేయటానికి రాలేదు, వారు కపటోపాయంతో వచ్చారు. ఇశ్రాయేలీయులు ప్రజల దగ్గరికి, యెహోషువ దగ్గరికి కపటోపాయంతో వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎలాగూ వచ్చారంటే వారు రాయబారుల వేషం వేసుకొని పాతగిలిన బట్టలు, పాతగిలిన ద్రాక్షరసపు సిద్ధెలు, మాసికలు వేయబడిన చెప్పులు వేసుకొని మేము దూరదేశం నుండి వస్తూ ఉన్నాము అని ఇశ్రాయేలీయులకు యెహోషువకు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలను మోసపరచినటువంటి గిబియోనీయులను మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం కదా. వారు నేరుగా యుద్ధం చేయలేదు, కానీ ఆ 6 జాతుల వారి వలె యుద్ధం చేయడానికి కూడి రావలేదు. కానీ వారు ఒక మారువేషం వేసుకుని ఆ ప్రాంతంలో ఉండేవారే కదా, కానాను భూభాగంలో ఉన్నవారే గిబియోనీయులు. కానీ వారు ఏం చెబుతున్నారు? మేము దూరదేశం నుండి వస్తున్నాము అని వారు పాతగిలిన బట్టలు వేసుకుని, పాతగిలిన సిద్ధెలు తీసుకుని, మాసికలు వేసిన చెప్పులు వేసుకుని, అంటే దూర ప్రాంతం నుండి ప్రయాణమై వస్తున్నటువంటి వారు కదా. వారు ఆ సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నప్పుడు వారి బట్టలు మాసిపోయి ఉంటాయి, వారి చెప్పులు మాసికలు పోయి ఉంటాయి కదా. ఇవన్నీ పాతగిలిపోయినవిగా వారు చేసుకుని యెహోషువ దగ్గరకు వచ్చి మాకు నిబంధన చేయండి అంటే వారు తమ ప్రాణాలను కాపాడుకోవటానికి యెహోషువ దగ్గర ఒక నిబంధన చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యెహోవా తోడు మీకు ఏ హాని చేయమని వారు తరువాత వచనాల్లో
నిబంధన చేసినట్లుగా మనం చూస్తున్నాం కదా. మోసపరచబడిన ఇశ్రాయేలీయులను మనం చూస్తూ ఉన్నాం. మోసపరచబడటం ఆదికాండం 3వ అధ్యాయంలోనే అవ్వ మోసపరచబడింది కదా. చూడండి 3వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనం. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడినని మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవదూతల వలె ఉందిరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారం మంచిదని, కన్నులకు అందమైనదని, వివేకమిచ్చు రమ్యమైనదని ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతను కూడా తినెను కదా. ఆదికాండం 3వ అధ్యాయంలోనే సర్పము ఏ రీతిగా మొదటి కుటుంబాన్ని లేదా మొదటి దంపతులను ఏ రీతిగా మోసపరిచిందో మనం గమనిస్తూ ఉన్నాం. మాత్రమే కాదు, 3వ వచనంలో 3వ అధ్యాయంలోని మొదటి వచనం చూడండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను అన్నాడు. భూజంతువులన్నిటిలో సర్పం ఎలా ఉందంట? యుక్తి గలదై ఉండెను అన్నాడు. మనం గమనించవలసింది ఏమిటంటే, అపవాది ఎంత యుక్తి గలవాడో మనం గమనించాలి. అపవాది యుక్తి కలిగిన వాడు కదా, కుయుక్తి కలిగినటువంటి వాడు కదా. విశ్వాసులను ఎలా మోసపరచాలి కదా, విశ్వాసులను ఎలాగూ బలహీనపరచాలి, విశ్వాసులను ఎలా దిగజార్చాలి, భక్తి జీవితంలో ఎలాగూ వెనకవేయాలి అని తన పన్నాగాలు కదా, అపవాది తంత్రాలు కలిగినటువంటి వాడుగా, యుక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అపవాది కదా. ఏదో విషయంలో మనల్ని మోసపురిచి మనల్ని దిగజార్చాలని భక్తి జీవితంలో అపవాది వేస్తున్న పన్నాగాలను మనం గమనించవలసిన వారంగా. ఆనాడు యెహోషువ ఇశ్రాయేలీయులు ప్రజలు గిబియోనీల యొక్క కపటోపాయాన్ని వారు తెలుసుకోలేకపోయారు, మోసపరచబడ్డారు. నిబంధన కూడా చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నిబంధన అంటే ప్రమాణం చేసుకున్నాం. ఏ హాని మీకు చేయమని వారితో ప్రమాణం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక విశ్వాసులమైన మన విరోధి అయినటువంటి అపవాది ఎంత యుక్తి కలిగిన వాడో ఎరిగి మనం ఏం చేయాలి? మోసపరచబడిన వారుగా ఏ రీతిగా మొదటి కుటుంబాన్ని, మొదటి దంపతులను అపవాది మోసం చేసి ఆ మోసం ద్వారా సర్వ మానవాళికి ఎలా పాపం సంప్రాప్తమైందో మనం ఎరుగుదాం. కనుక మోసపరచబడినటువంటి వారంగా అపవాది చేతిలో మనం ఉండాలి అని దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. మాత్రమే కాదు, 14వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం వచనం 14 చదువు. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారు ఆహారములో కొంత పుచ్చుకొనగా, యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను, మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారు వచ్చిన వారితో సమాధానపడి అనే మాటను మనం కపటోపాయముతో వచ్చినటువంటి గిబియోనీయులను వారిని పరీక్షించకుండానే వారు ఏం చేశారు? నమ్మారు. వారితో సమాధానపడ్డారు, శత్రువుతో సమాధానపడ్డారు, నిబంధన చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరీక్షించకుండానే వారిని విశ్వసించినట్లుగా, నమ్మినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు చూడండి, దీనికి సహాయకరంగా సామెతల గ్రంథం 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును అన్నాడు కదా. జ్ఞానము లేనివాడు ఏం చేస్తాడు? ప్రతి మాట నమ్మును అన్నాడు కదా. ప్రతి మాట నమ్మును. ఎవరు? జ్ఞానము
లేనివారు అన్నాడు కదా. వివేకి అయిన వాడు తన నడతను బాగుగా కనిపెట్టును అనే మాటను మనం చూస్తాం కదా. ప్రతి మాటను నమ్మేవారంగా ఉండకూడదు కదా. విశ్వాసులమైన మనం జ్ఞానం కలిగి వివేకం కలిగి కదా, ఎవరు ఏమి చెప్పినా మనం నమ్మేవారంగా ఉండకూడదు కదా. చెప్పే వాటిలో ఎంత సత్యం ఉంది కదా, అసలు చెప్పేవారు ఎంత భక్తి కలిగిన వారు కదా, చెప్పేవారు ఎంత విశ్వాసం కలిగినటువంటి వారు కదా, వారిని మాటలను మనం నమ్మేవారంగా ఉండకూడదు కదా. వాటిని వివేచించే వారంగా ఉండాలి కదా. వారు చెబుతున్నది ఏమిటి, అసలు వారు ఎటువంటి వారు, చెప్పేవారు ఎటువంటి వారు, వీటన్నిటిని కూడా వివేచింపగలిగినటువంటి వారంగా ఉండాలి, వివేకము కలిగిన వారంగా ఉండాలి. జ్ఞానము లేని వారు ప్రతి మాట నమ్మును అన్నాడు కదా. మాత్రమే కాదు, ఎఫెసీ పత్రిక చూడండి 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం వచనం 17 చదువుదాం. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి అన్నాడు కదా. పై వచనాల్లో దినములు చెడ్డవి గనుక మీరు సమయం పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి అనే మాటను మనం చూస్తున్నాం కదా. ఒకటి, దినములు చెడ్డవి కనుక దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నాడు కదా. అంటే సమయాన్ని పోనీయక మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. సమయాన్ని దుర్వినియోగం చేస్తే అది అజ్ఞానమైన పని. ఎప్పుడైతే సద్వినియోగం చేసుకుంటామో అది జ్ఞానుల వలె నడుచుకున్నట్లు అనే మాటను మనం చూస్తున్నాం. అలా చెబుతూ 17లో ఏమన్నాడు, ఇందు నిమిత్తమే మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి అన్నాడు కదా. ప్రభు యొక్క చిత్తాన్ని గ్రహించిన వారు వివేకము కలిగినటువంటి వారు. ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించని వారు అవివేకులు అనే మాటను మనం చూస్తున్నాం. ప్రభు చిత్తాన్ని నిజంగా మనం గ్రహిస్తున్నామా కదా, ఆలోచన చేయాలి. వ్యక్తిగతంగా మన పట్ల ప్రభు యొక్క చిత్తం ఏమై ఉన్నది అనేది మనం ప్రతి ఒక్కరము గ్రహించాలి కదా. వివేకులుగా ఉండాలి అంటే మనం ప్రభు మన పట్ల కలిగి ఉన్న ఆయన చిత్తాన్ని మనం గ్రహించాలి కదా. నమ్మిన ప్రతి విశ్వాసి కూడా వ్యక్తిగతంగా ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏమై ఉన్నది, ప్రతి విషయంలో ఆయన చిత్తాన్ని మనం కనుగొనే విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మన భక్తి జీవితంలో ఆయన చిత్తాన్ని మనం కనుగొనాలి. మన కుటుంబ జీవితంలో ఆయన చిత్తాన్ని మనం కనుగొనాలి. మన ఉద్యోగ జీవితంలో ఆయన చిత్తాన్ని మనం కనుగొనాలి. మన వివాహ జీవితంలో ఆయన చిత్తాన్ని మనం కనుగొనాలి. ప్రతి విషయంలో ఆయన చిత్తాన్ని మనం గ్రహించే వారంగా ఉండాలి. అది వివేకులైన వారు చేసేటువంటి పనిగా మనం గమనిస్తూ ఉన్నాం. మాత్రమే కాదు, 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లములమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనలతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారినై ఉండనట్లు ఎగరగొట్టబడిన వారమైనట్లుండక అన్నాడు కదా. మనం ఇక మీదట ఎలా ఉండాలంట, పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేతను వంచనతోనూ తప్పు మార్గముతో కుయుక్తితో లాగు గాలికి కొట్టుకొని పోవునట్లు అన్నాడు కదా. ఎలా అన్నాడు, మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ అన్నాడు కదా. మనుషులు ఎలా ఉన్నారు, మాయోపాయములు కలిగిన వారుగా ఉంటున్నారు, వంచన కలిగిన వారుగా ఉన్నారు, కుయుక్తి కలిగినటువంటి వారుగా ఉన్నారు కదా. కనుక విశ్వాసులమైన మనం గాలికి కొట్టుకొని పోయినట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు
అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉన్నట్లు ఉండక కదా. ఈనాడు ఎన్నో ఉపదేశాలు ఉన్నాయి కదా, భిన్నమైన ఉపదేశాలు. ఈనాడు సోషల్ మీడియా ద్వారా ఎన్నో ఉపదేశాలు మనం వింటున్నాం. కానీ ఏది సరైన ఉపదేశం? వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా విభజించి లేఖనాల్లో ఉన్న క్రీస్తు ప్రభువుని హెచ్చించేటువంటి ఉపదేశాన్ని మనం గమనించాలి కదా. మాయోపాయం చేత చెప్పే ఉపదేశాలు ఉన్నాయి, కపటోపాయంతో చెప్పేటువంటి ఉపదేశం ఉంది, కల్పన కథలతో చెప్పే ఉపదేశాలు ఉన్నాయి కదా. ఇలాగ ఎన్నో ఉపదేశాలు ఉన్నాయి. కానీ దేవుని వాక్యం ఏమి చెబుతుంది? వాక్యాధారమైనటువంటి ఉపదేశాలు కదా, అవి మనం ఎరిగినటువంటి వారంగా ఉండాలి కదా. అవి మనం ఎరగాలి అంటే దేవుని వాక్యాన్ని మనం తేటగా తెలిసిన వారంగా ఉండాలి కదా. ఆనాడు బెరయా విశ్వాసులు పౌలు శీలలు వాక్యం చెప్తుంటే వారు ఏం చేశారు? లేఖనాలు అలాగున్నవా లేవా అని ప్రతిదినము పరిశోధించుతూ వచ్చిరి అన్నారు కదా. లేఖనాలను పరిశోధించే వారంగా ఉండాలి. వాక్యం ఎవరు ఉపదేశించినా కూడా, ఎంత గొప్ప గంభీరమైన ఉపదేశకులు ఉపదేశించినా కూడా అది వాక్యంతో సరిపోల్చి మనం చూసినప్పుడే అది సరి అయిన ఉపదేశముగా మనం గ్రహించగలం. కనుక కపటోపాయములతో కాకుండా తప్పు మార్గములతో గాలికి ఇటు అటు కల్పించే ఉపదేశములు కొట్టుకుపోయే వారంగా ఉండకూడదని మనం గమనిస్తున్నాం. కనుక వారు పరీక్షించకుండానే విశ్వసించారు ఆనాడు ఇశ్రాయేలీలు, అలాగే యెహోషువను మనం గమనిస్తున్నాం. అలాగే మత్తయి సువార్త 10లో అన్నాడు, 10వ అధ్యాయంలో, మీరు పాము వలె వివేకముగాను పావురము వలె నిష్కపటంగాను ఉండాలి అన్నాడు కదా. విశ్వాసులమైన మనం ఎలా ఉండాలంట? వివేకము కలిగి ఉండాలి అన్నాడు. మాత్రమే కాదు, తిరిగి యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలోని 14వ వచనం చూడండి. 14వ వచనం, ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారు ఆహారములో కొంత పుచ్చుకొనగా అన్నారు కదా. వారు దేవుని యొద్ద సెలవు పొందకనే ఏం చేశారు? ఆహారములో కొంత పుచ్చుకొనగా అనే మాటను మనం గమనిస్తాం. దేవుని యొద్ద సెలవు పొందలేదు, దేవుని యొద్ద కనిపెట్టలేదు, దేవుని యొద్ద విచారణ చేయలేదు, దేవుని చిత్తాన్ని కనుగొనకుండానే వారు ఏం చేశారు? వారితో సమాధానపడి ఆహారములో కొంత ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం కదా. ఇక్కడ మనం గమనించినప్పుడు ఇశ్రాయేలీలు హాయి వారి పట్ల వారికి కలిగిన అపజయాన్ని బట్టి దేవునికి లోబడవలసిన అవసరం ఏమిటో వారికి అర్థమైంది కదా. హాయి మీద వారు ఎందుకు ఓడిపోయారు? దేవుని మాటకు లోబడలేదు కదా, దేవుని మాటను పెడచెవిన పెట్టారు. కనుక హాయి మీద అపజయాన్ని బట్టి వారికి ఏం అర్థమైందంటే దేవుని మాటకు లోబడటం యొక్క అవసరం వారు గుర్తెరిగిన వారుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు అడుగడుగున వారు దేవుని నడిపింపును కోరవలసినటువంటి విషయాన్ని వారు విస్మరించినట్లుగా మనం చూస్తున్నాం కదా. హాయి మీద విజయం పొందారు, కానీ తర్వాత ఏం చేయారు? వారు అడుగడుగున దేవుని నడిపింపును వారు తెలుసుకోవలసిన వారుగా, దేవుని నడిపింపునకు అనుగుణంగా వారు నడవలసిన వారుగా ఉంటూ ఉన్నారు. కానీ వారు దేవుని చేత సెలవు పొందకయే వారితో సమాధానపడి నిబంధన చేసుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. విశ్వాసులమైన మనం కూడా దేవుని మాటకు లోబడుతున్నాం మంచిదే, కానీ దేవుని నడిపింపునకు మనం అనుమతిస్తున్నామా? అసలు దేవుని నడిపింపును మన జీవితంలో మనం కోరుకుంటున్నామా? ఎప్పుడు కోరుకోవాలి? అడుగడుగున ఆయన నడిపింపునకు మనం అవకాశం ఇవ్వాలి. ఆయన ఏ విధంగా మనల్ని నడిపిస్తున్నాడో ఆ రీతిగానే మనం నడవాలి కదా. విశ్వాసి దేవుని నడిపింపు లేకుండా మనం ఏ పని కూడా చేయకూడదు కదా. ఉద్యోగమా, వ్యాపారమా, మరొకటే ఆయన నడిపింపులో మనం ఉండాలి. ఆయన నడిపింపు మేరకే మనం నడవలసిన వారంగా ఉండాలి. సేవ కానీ మరి ఏదైనా కానీ కదా, దేవుని నడిపింపును మనం కోరుకునే వారంగా, దేవుని నడిపింపులోనే మనం నడవలసిన వారంగా ఉంటూ ఉన్నాం కదా. ప్రతి విశ్వాసి కూడా ఎల్లప్పుడూ దేవుని నడిపింపు కింద బ్రతకడం మనం నేర్చుకోవాలి.
అదే కీర్తనకారుడు అంటున్నాడు చూడండి, 119వ కీర్తన 119వ కీర్తన 105వ చరణం. 119వ కీర్తన 105వ చరణం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది కదా. నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది కదా. ఆయన వాక్యము మనల్ని నడిపించేది కదా. పాదములకు దీపము త్రోవకు వెలుగై ఉన్నది అని కదా. అంటే ఆయన నడిపింపు లేకపోతే మన త్రోవ ఎలా ఉంటుంది? చీకటిమయంగా ఉంటుంది కదా. దీపం లేదు, వెలుగు లేదు. ఆయన నడిపింపు లేకపోతే మన త్రోవలన్నీ, మన మార్గాలన్నీ ఎలా ఉంటాయి? చీకటిమయమైపోయి ఉంటాయి. చీకటిమయమై ఉన్న త్రోవ గమ్యం ఏమిటో మనకి తెలియదు కదా. గురి ఏమిటో తెలియదు మనకి. మనం ఎక్కడికి వెళుతున్నామో తెలియదు. నడుస్తున్నాము కానీ మనం మన గమ్యం ఏమిటి, మన గమ్యస్థానం ఏమిటి అనేది మనకి తెలియదు. అందుకే ఆయన నడిపింపును మనం కోరవలసిన వారంగా ఉంటున్నాం. దేవుని నడిపింపు కింద మనం ఉండవలసిన వారంగా ఉంటున్నాం. మంచిది. తిరిగి యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 22-23 వచనాలు చూడండి. 9వ అధ్యాయం 22-23. మరియు యెహోషువ వారిని పిలిపించి ఇట్లనెను, మీరు మా మధ్య నివసించు వారయుండి మేము మీకు బహుదూరముగా ఉన్నవారమని చెప్పి మమ్ము నేల మోసపుచ్చితిరి కదా. వారు ఎక్కడ నివసించేవారు? గిబియోనీలు మా మధ్య నివసించేవారు. కానీ కపటోపాయంతో, మారువేషంతో వచ్చి మేము బహుదూరం నుంచి వస్తూ ఉన్నాం అని దేవుని ప్రజలతో నిబంధన చేసుకున్నారు. కానీ దేవుని ప్రజలు తరువాత వారిని తెలుసుకొని ఏమంటున్నాడు యెహోషువ? వారిని పిలిపించి మీరు మా మధ్య నివసించువారయుండి మేము బహుదూరముగా ఉన్న వారమని చెప్పి మమ్ము నేల మోసపుచ్చితిరి అని 23లో అంటున్నాడు. ఆ హేతువు చేత మీరు శాపగ్రస్తులు అగుదురు అన్నాడు కదా. దాస్యము మీకెన్నడును మానదు. నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారునై ఉండక మానరు కదా. వారు ఇశ్రాయేలీయులను మోసపురిచిన విధానాన్ని బట్టి వారి మీదకి ఏమొచ్చింది? శాపం వచ్చింది కదా. ఏమన్నాడు? ఈ హేతువు చేత మీరు శాపగ్రస్తులు అంటూ. ఏమిటా శాపం అంటే? దాసులుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. ఎంతకాలము అంటే వారున్నంతకాలం. ఇశ్రాయేలీయులు భూభాగంలో కదా, ఆఖరి వచనంలో ఏమన్నాడు? యెహోషువ ఆ దినమందే వారు నియమించును, నేటి వరకు వారు ఆ పని చేయువారై ఉన్నారు అన్నారు కదా. ఇశ్రాయేలీయులు ఉన్నంతకాలం వారు బానిసలుగా ఉన్నారు. మాత్రమే కాదు, వారికి ఇచ్చిన పని ఏమిటి? దేవుని ఆలయమునకు కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారునై ఉండక మానరు కదా. దేవుని ప్రజలను మోసపుచ్చటాన్ని బట్టి వారి మీదకి ఏమొచ్చింది? శాపం వచ్చింది కదా. బానిసలుగా ఉన్నారు దేవుని ప్రజల మధ్య. తరతరాలుగా వారి తరువాతి సంతతి కూడా వారు బానిసలుగా ఉండవలసి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మోసం ఎప్పుడు కూడా విచారకరమైనటువంటి ముగింపును ఇస్తుంది కదా. మోసం చేయటం లేదా మోసపరచటం కదా, అది దాని ఫలితం అది ఎంతో విచారకరంగా ఉంటుంది. కనుక విశ్వాసులమైనటువంటి మనం ఎన్నడే కానీ ఇతరులను మోసపరిచే వారంగా ఉండకూడదు కదా. కపటోపాయంతో మోసం చేసేటువంటి ఉపాయం కదా, అది విశ్వాసులకు ఎన్నడే కానీ అది తగినటువంటిది కాదు. ఎందుకంటే దాని ఫలితం విచారకరమైనది. తరం వెంబడి తరం కూడా వారు బానిసలుగా ఉన్నారు ఇశ్రాయేలీయుల దగ్గర కదా. మాత్రమే కాదు, గలతీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆఖరిగా మాట జ్ఞాపకం చేసుకుని మనం ముగింపు చేద్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనం. మేము మీకు ప్రకటించిన సువార్తను గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడగునుగాక.
మేమిదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్తున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక అన్నాడు కదా. 8వ వచనంలో అంటున్నాడు, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త ఎవరైనా మీకు ప్రకటిస్తే వాడు ఏమవుతాడంట, శాపగ్రస్తుడు అన్నాడు కదా. గలతీలో ఉన్న గలిబిలి ఏమిటంటే, పౌలుతో ఉన్న జతపని వారు ప్రకటించిన సువార్త ఏమిటంటే, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారానే ఒక వ్యక్తికి రక్షణ కలుగుతుంది, నిత్య జీవానికి వారసుడు అవుతాడు. కానీ గలతీలో ఉన్న యూదులు వారు తీసుకొచ్చిన గలిబిలి ఏమిటంటే, ధర్మశాస్త్ర క్రియల మూలముగా ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడతాడు. యూదులు కానీ అన్యులు కానీ ధర్మశాస్త్ర క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్చబడతాడు అనే ఒక భిన్నమైన బోధను, భిన్నమైన సువార్తను వారి మధ్యకు తీసుకువచ్చి గలిబిలి చేసినప్పుడు, గలతీలో ఉన్న గలిబిలిని ఆయన నెమ్మదిపరచడానికి దైవజనుడైన పౌలు, మేము చెప్పిన సువార్త కాకుండా వేరే సువార్త ఎవరు తెచ్చినా, పరలోకం నుండి దూత తీసుకుని వచ్చినా కూడా వారు శాపగ్రస్తుడు. భిన్నమైన సువార్త తీసుకుని వచ్చి ప్రజలను భ్రమపరిచి మోసపురిచిన వారు శాపగ్రస్తులు అని దేవుని వాక్యములు మనం గమనిస్తూ ఉన్నాం. కనుక మోసపురచడం ద్వారా శాపం, దాని పర్యవసానం మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ రాత్రి చేరి వచ్చిన మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆనాడు 6 జాతుల వారు ఇశ్రాయేలీయుల మీదకు వ్యతిరేకంగా లేచారు. అపవాది మన మీదకు విరోధంగా లేచినప్పుడు ప్రార్థన చేయాలి అనే మాటను మనం చూస్తున్నాం. మాత్రమే కాదు, 10,000 మంది మన మీదకి దండెత్తి వచ్చినా కూడా ఏమంటున్నాడు దావీదు, నీవే నాకు కేడం, నీవే నాకు అతిశయాస్పదం, నీవే నాకు ఆధారం అని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనుషులు ఎంతమంది మన మీదకి లేచి వచ్చినా, అపవాది ఎంత విరోధంగా మన మీద పనిచేసినా కూడా ప్రభువే మనకు ఆధారం, ఆయనే మనకు కేడంగా మనం గమనిస్తూ ఉన్నాం. మాత్రమే కాదు, ఆనాడు ఇశ్రాయేలీయులు మోసపరచబడ్డారు గిబియోనీయుల చేత. విశ్వాసులమైనటువంటి మనం వివేకం కలిగి ఉండాలి అనే మాటను మనం గమనిస్తున్నాం. వివేకం లేనివాడు ప్రతి మాట నమ్మును అనే సామెతల గ్రంథంలో, పాము వలె వివేకంగా ఉండాలి, పావురం వలె నిష్కపటంగా ఉండాలి విశ్వాసులు అన్నారు. మాత్రమే కాదు, వారు యెహోవా సెలవు పొందకే వారితో సమాధానపరచబడ్డారు కదా. దేవుని నడిపింపు కింద అడుగడుగున మనం దేవుని నడిపింపు కింద ఉండాలి విశ్వాసులమైన మనం కదా. ఆయన మాటకు లోబడాలి ఎల్లప్పుడూ. మాత్రమే కాదు, ఆయన నడిపింపు కింద ఎల్లప్పుడూ మనం ఆయన నడిపింపును కోరి కదా, ఆయన సెలవు కోరి మనం నడుచుకోవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మోసపరిచాడు కదా. గిబియోనీయులు మోసపరచటాన్ని బట్టి ఇశ్రాయేలును వారి మీదకి శాపం వచ్చింది. తరతరాలుగా వారు ఇశ్రాయేలు మధ్య బానిసలుగా ఉన్నారు. కట్టెలు కొట్టేవారుగా, నీళ్లు తీసుకుని వచ్చేవారుగా, ఆ పని వారికి నియమించబడినట్లుగా బానిసలుగా దాస్యపు శృంఖలాల్లో వారు ఇశ్రాయేలీయుల మధ్య తరతరాలుగా జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక మోసపురచటం, మోసం చేయటం, దాని ఫలితం విచారకరమైన ఫలితాన్ని చూడవలసి. కనుక విశ్వాసులమైన మనం మేలే చేయాలి, కానీ ఎవరికైనా కడి మనం ఎన్నడే కానీ మోసం చేయకూడదు. నష్టం మనం అనుభవించినా కానీ ఇతరులను మనం ఎన్నడే కానీ మోసం చేయకూడదు. ఒకవేళ మనం నష్టం పొందినా కానీ ప్రభు మరొక రూపంలో మనకు లాభాన్ని చేకూరుస్తాడు. అంతేకాని మనం ఎన్నడే కానీ మోసం చేయకూడదు. మంచిది. ఈ తలంపులు ప్రభు మన వెనుకల్లో దీవించునుగా. ప్రార్థన చేద్దాం. కల్లో మహిమ కలిగిన మా దేవ, దయాళువైన మా గొప్ప తండ్రి, మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు.